హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాటనట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు అన్నం వండేటప్పుడు ఈ ఒక చిన్న పని చేశారంటే మీ భర్త జీవితాంతం కూడా మీకు వశమై ఉంటాడు. మీ ప్రేమకు బానిస అవుతాడు. మీరు చెప్పినట్టు వింటాడు. కొంతమంది ఇళ్లలో ఎలా ఉంటుంది అంటే, మీ భర్త అందరి మాట వింటాడు. సంబంధం ఉన్న వాళ్ళ మాట, సంబంధం లేని వాళ్ళ మాట, ప్రపంచంలో ఎవరి మాట అయినా వినటానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మీరు చెప్తే వినడు. మీరంటే చిన్న చూపు, మీరంటే నిర్లక్ష్యం, మీరంటే గౌరవం లేదు. మీరు ఒక మనిషి కింద కూడా మిమ్మల్ని జమ కట్టరు. ఒక కాలి కింద ఒక చెప్పుల, పురుగు కంటే హీనంలా మిమ్మల్ని తీసి పడేస్తారు. మీరు ఏదైనా మాట్లాడబోయినా, ఏదైనా చెప్పబోయినా ముఖం దిప్పేసుకుంటారు, పెదవి విరిచేస్తారు. నీకేం తెలుసు, నోరు మూసుకుని ఉండు అంటూ చిరాకు పడతారు. ఇంకా మరీ మాట్లాడితే వేరవ వ్యక్తితో అక్రమ సంబంధం కూడా ఉంటుంది. థర్డ్ పార్టీ మోజులో కూడా ఉంటారు. ఇలా ఎవరైతే మీ మాట వినకుండా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారో, మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారో, అలాంటి మీ భర్తని మీరు వశం చేసుకోవాలి అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లవ్ వశీకరణం అండి. చాలా బాగా పనిచేస్తుంది. ఏం చేయాల్సిన పని లేదు. మీరు అన్నం వండేటప్పుడు ఈ ఒక్క మాట చెబితే చాలు, వాళ్ళు జీవితాంతం మీ మాట వింటారు, మీ మాటకు కట్టుబడతారు, మీ మాటకు లోబడతారు. మరి ఒక్క భర్త కోసమేనా అంటే, మీ ఫ్యామిలీలో ఎవరైతే మీ మాట వినలేదో, మీ బిడ్డలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఆడబడుచులు కావచ్చు, ఇబ్బందిగా ఉంది మీకు ఆ ఇంట్లో, మీ మాట వినట్లేదు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని తీసి పడేస్తున్నారు, మిమ్మల్ని చూస్తే కసురుకుంటున్నారు. అలాంటి వాళ్ళ ప్రేమని మీరు పొందాలి. మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడాలి, ఆప్యాయత ఏర్పడాలి, అనురాగం ఏర్పడాలి. అలా మీ ఫ్యామిలీలో ఎవరైనా కూడా మీ మాట వినాలి అంటే ఈ ఒక్క ఉపాయం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా జీవితాంతం మీ వెంటే ఉంటారు, మీ మాటే వింటారు. మీరు గీసిందే గీత అవుతుంది, రాసిందే రాత అవుతుంది. అలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇది ప్రేమికులు కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా. అయితే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? మరి స్త్రీలు మాత్రమేనా, పురుషులు చెప్పకూడదా? పురుషులు కూడా చెయ్యొచ్చు. ఎలానో చెప్తాను. అయితే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనసుకు అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ తోబుట్టువులు కానీ వాళ్ళ బాధ మీతో షేర్ చేసుకుని ఉంటారు. మా ఇంట్లో నా మాట ఎవరు వినట్లేదు, మా ఆయన పట్టించుకోవట్లేదు, అత్తమామలు చిన్న చూపు చూస్తున్నారు, బిడ్డలు మాట వినట్లేదు, ఇలా వాళ్ళ బాధ మీకు షేర్ చేసుకుని ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసేయండి. అయితే ఎలా చేయాలి ఏంటి అని చెప్పుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా ఆయన నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎంతో మంది వాళ్ళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది కూడా మనకు అందించారు. గురువు గారి వల్ల ఎన్నో కష్టాల నుంచి మేము బయటపడ్డాం అంటూ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళని ఒకటి చేస్తున్నారు. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, దీనికి టైం ఉంటుందా, పలానా రోజు చేయాలని ఉంటుందా, పలానా సమయంలో చేయాలని ఉంటుందా అంటే ఇవేమీ కూడా లేవండి. మీరు ఎప్పుడు అన్నం వండుతారో ఆ సమయంలో ఈ ఒక ప్రక్రియ, ఉపాయం చేస్తే చాలు, జీవితాంతం మీరు కోరుకున్న వ్యక్తి మీ మాట వింటారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, ప్రేమగా ఉంటారు, మీ మాట అంటే గౌరవం ఇస్తారు. అయితే ఏం చెయ్యాలి అంటే, మీరు అన్నం చేస్తున్నప్పుడు అన్నం ఉడుకుతున్న సమయంలో కుక్కర్లో పెట్టకండి. మీరు పాత్రలో పెట్టి అన్నం వండటానికి ట్రై చేయండి. అన్నం ఉడుకుతున్న సమయంలో గరిట ఏదైతే ఉందో దాన్ని చూపుడు వేలు, బొటన వేలుతో పట్టుకోండి. కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలుతో పెట్టుకుంటూ దాన్ని తిప్పుతూ వాళ్ళ ఫేస్ని మీరు ఊహించుకోండి. మీ భర్త ముఖాన్ని మీరు మనసులోకి తెచ్చుకోండి, కళ్ళల్లోకి తెచ్చుకోండి. మనసు నిండా, కళ్ళ నిండా వాళ్ళని నింపుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వారు మీరు చెప్పినట్టు వినాలని, మీ మాట వినాలని, మీ మాటకు గౌరవం ఇవ్వాలని, మీ మాటకు విలువనివ్వాలని,
మీ మీద విపరీతమైన ప్రేమ పెరగాలని ఇలా కోరుకుంటూ మీరు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని 7 సార్లు చెప్పండి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం క్లీం వశం కురు స్వహ. నేను స్క్రీన్ మీద ఇస్తాను. 7 సార్లు చెప్పండి. ఇక ఇలా మీరు చేసేసారు. ఇక ఆ తర్వాత చక్కగా వాళ్ళకి అన్నం వడ్డించేయండి. వాళ్ళు తింటారు. మరుసటి రోజు నుంచినే వాళ్ళల్లో మార్పు మొదలవుతుంది. ఎలా అంటే రోజు రోజుకి పూట పూటకి కూడా ఆ ప్రేమ అన్నది మీ మీద పెరగడం చూస్తారు. వాళ్ళు మీ వెంట మెల్లమెల్లగా తిరగటం గమనిస్తారు. మీ మాటకు విలువనివ్వటం గమనిస్తారు. ప్రతి ఒక్కదానికి మిమ్మల్ని సలహా అడగటం గమనిస్తారు. ఎలా చెయ్యనా, అలా చెయ్యనా, బయటకు వెళ్దామా, ఏదైనా కావాలా, ఇలా నిన్ను మిస్ అవుతున్నాను, ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పే మాటలు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి. ఆ విధంగా మిమ్మల్ని కొంచెం సర్ప్రైజ్ చేసే విధంగా మారిపోతుంది వాళ్ళ ప్రవర్తన అనేది కూడా నెక్స్ట్ డే నుంచినే. ఈ విధంగా చెయ్యండి. ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి ఎవరైనా కూడా మీ మాట వింటారు. మీకు విపరీతమైన ప్రేమను పంచుతారు. మీ వశం అవుతారు. మీకు వంగుతారు. అయితే పురుషులు ఏం చెయ్యాలి? మీ భార్య ఉంది. ఆవిడ గయ్యాలి. మాట వినట్లేదు. అసలు మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. భర్తగా కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు. ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆడవాళ్ళైతే ఏడుస్తారు, ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటారు. జెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళది ఇది ఒక ఇంటి పరువుకి సంబంధించిన విషయం. అంత ఈజీగా ఎవరికీ చెప్పుకోలేరు. తేలిగ్గా ఎవరితో పంచుకోలేరు. చాలామంది సఫర్ అవుతుంటారు కూడా. అలాంటి వాళ్ళు ఈ పూటకి నేను అన్నం వండుతాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి మీరు ఆ రోజు అన్నం వండండి. ఇదే విధంగా మీరు చెయ్యండి. చేసి ఆవిడకు పెట్టండి. మరియు వాళ్ళొక్కరే తినాలా, ఇంట్లో వాళ్ళకు పెడితే ఏదైనా ప్రాబ్లమ్ అంటే ఏమీ ప్రాబ్లం అవ్వదు. అందరూ చక్కగా తినొచ్చు. ఇక్కడ వశీకరణ అంటే ఇది మోసం కాదు. ప్రేమను తీసుకోవటం, మీ ప్రేమను మీరు దక్కించుకోవటం, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగటం కోసం. ఎవరైతే ఏదో కారణాలు కావచ్చు, ఏదో మనస్పర్ధలు కావచ్చు, విషయం ఏదైనా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులకి పంచాల్సిన ప్రేమను పంచకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా ప్రేమను కోరుకునే వాళ్ళకి అవతల వైపు నుంచి ప్రేమ దక్కటం, మీ ప్రేమను మీరు సొంతం చేసుకోవటమే వశీకరణ. అంటే ఇది మోసం కాదు. వేరే వాళ్ళ కోసం చెయ్యట్లేదు. మీ ప్రేమను, మీ పరువును, మీ గౌరవాన్ని మీరు రాబట్టుకోవటానికి చేసుకుంటున్నారు. అది మీ హక్కు, మీ ఆస్తి. అంతే. ఖచ్చితంగా చేయొచ్చు. ఇంట్లో అందరూ ఈ అన్నాన్ని తిన్నా నో ప్రాబ్లం. ఏమీ ప్రాబ్లం అవ్వదు. ఓకేనా? ఇలా చేయండి. ఇక లవర్స్ అన్నప్పుడు కూడా మీరు ఈ విధంగా అన్నం వండి వాళ్ళకు పెట్టొచ్చు వీలైతే. ఖచ్చితంగా వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. ఓకేనా? ఇది ఏ రోజైనా చేయొచ్చు, ఏ సమయమైనా చేయొచ్చు. దీనికి రూల్స్ అయితే ఏమీ లేవు. కాబట్టి చెయ్యండి. అయితే ఒక్క మాట, నాన్ వెజ్ తిన్నప్పుడు, నాన్ వెజ్ కూరల్లోకి ఈ అన్నం పెట్టేటప్పుడు మీరు చేయకండి. అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి. ఈ 2 మళ్ళీ ఏ రోజు ఏ సమయమైనా చేయొచ్చు. ఓకేనా? మరి ఎన్ని రోజులు చేయాలి అంటే ఒక్కసారికే మీకు మార్పు వస్తుంది. కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి రోజు చెయ్యండి. సింపుల్ కదా. ఇక్కడ నష్టపోయేది ఏమైనా ఉందా? 7 సార్లు ఈ మంత్రాన్ని చెప్పటం. అన్నం వండేటప్పుడల్లా ఇలా చెప్పి పెట్టండి. వాళ్ళ కొద్ది రోజుల్లోనే మార్పు వస్తుంది. ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గకుండా కూడా ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.